మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు టెస్టుల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే డ్రగ్స్ తీసుకోలేదు అని బుకాయిస్తూ టీడీపీ ఎంపీ పుట్టా యూరిన్లో నీళ్లు కలిపి తొలుత ఎత్తులు వేసిన తుదకు అవి పారలేదు. ఈగల్ అధికారులు రక్త నమూనా పరీక్షలు చేయించడంతో ఆయన అడ్డంగా బుక్ అయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన మోయినాబాద్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ వీకెండ్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగల్ ఫోర్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. అయితే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు మరో 7గురికి పోలీసులే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ కేసు నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను తప్పించేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. అందుకే డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడినప్పటికీ షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ ను టీడీపీ ఆదేశించింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. పుట్టా మహేష్ ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ చేస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా చేస్తున్నారు. గలీజు కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్.